హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడైతే మీకు రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో చాలా ఈజీగా కుక్కర్లో చాలా త్వరగా ఆ కుకింగ్ రాని వాళ్ళు కూడా ఇంతవరకు బిర్యానీ రెసిపీ చేయని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఈ రెసిపీ. చాలా అంటే చాలా ఈజీ. మా అమ్మ చేసే ప్రాసెస్ అనమాట. సో ఇక్కడైతే ముందుగా రొయ్యల్ని వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు కదా, మనం ఇంటికి వచ్చాక కూడా ఈ బ్యాక్ కలర్లో బ్లాక్ నర్వ్ అనేది ఉంటుందన్నమాట. బ్యాక్ అది తీస్తేనే బాగుంటుంది, లేదంటే కొంచెం కరకర ఇసుకలాగా తగులుతూ ఉంటుంది మనం తినేటప్పుడు. సో ఆ బ్లాక్ కలర్ నర్వ్ అనేది ఖచ్చితంగా రిమూవ్ చేసుకోండి, బాగుంటాయి. సో ముందుగా రొయ్యలను అయితే ఇలాగ ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ ఆవగించి పెట్టుకోండి. ఎందుకంటే ఆ నీచు స్మెల్ అదంతా పోయి హాఫ్ ఆఫ్ ద కుక్ అయిపోతాయి అన్నమాట. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు, కల్లుప్పు అండ్ పసుపు సరిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ రొయ్యల్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా, సో ఆ వాటర్ క్వాంటిటీయే సరిపోతుంది. సో మనమైతే ఇలాగ కొంచెం కలుపుకొని ఉప్పు పసుపు వేసాక స్టవ్ మీద పెట్టి సిమ్లో ఒక 10 మినిట్స్ అక్కడ చూడండి వాటర్ అంతా ఆ రొయ్యలవే ఊరిపోయాయి అన్నమాట. సో ఇలాగా సిమ్లో పెట్టంగానే ఆ రొయ్యలు అనేవి వాటర్ ఊరిపోయి ఆ వాటర్తోనే ఉడికిపోతాయి అన్నమాట. సో పక్కన పెట్టుకొని కుక్కర్ తీసుకోండి. మీరు ఏ కుక్కర్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారు ఆ కుక్కరే తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. అంటే మీకు ఎంత ఆయిల్ కావాలంటే అంత. సో తర్వాత అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అయితే యాడ్ చేశాను. ఈ గీ ఎందుకంటే ఫ్లేవర్ కోసం అనమాట. రొయ్యల బిర్యానీకి గీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇక్కడ బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, పట్టా మొగ్గ, యాలకులు, 4 పచ్చిమిర్చి, 3 టమాటాస్, పుదీనా, కొత్తిమీర, అలాగే 4 ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. అంతే ఇంగ్రీడియంట్స్. సో ఇలాగ ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం బిర్యానీ మసాలా అయితే ఉన్నాయి కదా, ముందుగా అవి వేసేసి కొంచెం ఫ్రై అవ్వనిచ్చి మనం 4 పచ్చిమిర్చి అని చెప్పాను కదా, ఆ పచ్చిమిర్చి అలాగే పచ్చిమిర్చి కానీ వేసేసేయండి, దాన్ని అసలు కట్ చేయనక్కర్లేదు. సో అవి వేసేసాక మనం ఆనియన్స్ పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా, పొడవుగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇవైతే మూత పెట్టుకొని ఉడికించుకోండి. బిర్యానీకి అయితే మనకి ఇక్కడ నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ 3 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్కి 1 కప్ ఆఫ్ నార్మల్ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను, అంటే మసూరా రైస్. సో మీరు ఓన్లీ ఫుల్ బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, బట్ కొంచెం మన రైస్ కూడా కలిపితే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది, ఓన్లీ ప్యూర్ బాస్మతి కాకుండా. సో ఇవన్నీ ముందుగా అయితే సోక్ చేసి పెట్టుకొని కొంచెం వాష్ చేసి సోక్ చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ నానే అనుకోండి బియ్యం, అప్పుడు త్వరగా బిర్యానీ అనేది ఉడుకుతుందన్నమాట. అంటే అంత ఎక్కువసేపు ఒక్క విజిల్తోనే అయిపోతుంది. సో మనకి ఈ మెయిన్గా ఈ వాటర్ క్వాంటిటీ ఉంది కదా, ఆ వాటర్ క్వాంటిటీయే మెయిన్ అండి. సో ఎన్ని కప్స్ ఆఫ్ రైస్కి ఎన్ని వాటర్ పోయాలి అదే మెయిన్ అనమాట. అలా అయితేనే మనకి పొడిగా వస్తుంది బిర్యానీ. సో నా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎంత బాగా వచ్చిందో మీరే చూస్తారు. సో ఇక్కడైతే 1 కప్ ఆఫ్ నార్మల్ రైస్ అండ్ 3 కప్ ఆఫ్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట, సోక్ చేసి. సో ఇక్కడైతే మనం ఆనియన్స్ వేసాం కదా, అది మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల త్వరగా మగ్గుతాయి అన్నమాట ఆనియన్స్. అలాగే మూత లేకుండా పెట్టుకుంటే మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాగ ఏదైనా ప్లేట్ పెట్టుకోండి కుక్కర్ మీద. సో పెట్టుకొని ఇలాగ చూడండి, అప్పటికి చాలా వరకు మగ్గిపోయాయి, చాలా ఫాస్ట్గా మగ్గుతాయి అన్నమాట. బట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేయండి. ఆనియన్ ఎంత ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది. సో ఈ గీ స్మెల్ ఇప్పుడే బిర్యానీ స్మెల్ అనేది వస్తుందన్నమాట ఈ ఆనియన్స్ మగ్గుతున్నప్పుడే. సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి టర్న్ అవుతాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్కి, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. సో మూత పెట్టి కొంచెం కలుపుకొని కొంచెం సేపు అయితే ఉడకనివ్వండి ముందు ఆనియన్స్ని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేద్దాం. సో మీలో ఎంతమందికి సీ ఫుడ్లో రొయ్యల బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. సో నాలాంటి సీ ఫుడ్ లవర్స్కి అయితే ఈ రొయ్యల బిర్యానీ సో ఇలాంటివంటే ఇష్టం ఉంటాయి. సో నాకైతే చాలా ఇష్టం ఈ రొయ్యల బిర్యానీ. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయిపోయాయి అన్నమాట. సో ఇంకొకసారి మనం ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇక్కడ బియ్యం అయితే వాష్ చేసేస్తుంది మా అమ్మ. సో ఇలా వాష్ చేసి సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే ఆల్రెడీ మగ్గిపోయాయండి, యూ కెన్ సీ ఇట్, గోల్డెన్ బ్రౌనిష్ కలర్. సో ఇలా కలర్ చేంజ్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవి గీలో ఇలా ఆనియన్స్ మగ్గుతుంటే ఫ్లేవర్ అనేది నార్మల్గా రావట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 3 టేబుల్ స్పూన్స్ వేసింది మా అమ్మ ఇక్కడ. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఇలాగైతే ఫ్రై చేసి పెట్టుకోవాలి. సో టమాటాస్ అని చెప్పాను కదా, ఆ 3 టమాటాస్ ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు, ప్యూరీ లాగైనా యాడ్ చేసుకోవచ్చు. ప్యూరీ అంటే ఏం లేదండి, కొంచెం ఆ టమాటాస్ని అయితే మిక్సర్కి వేసుకొని ఒక బ్లెండ్ అయ్యాక ఆ ప్యూరీని అయితే ఇందులో యాడ్ చేసుకోండి.
సో పుదీనా కొత్తిమీర మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. బట్ పుదీనా కొత్తిమీర వేస్తేనే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది బిర్యానీకి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2-3 మినిట్స్ మగ్గిపోయింది, పచ్చివాసన కూడా పోయిందనమాట. సో ఇక్కడైతే నేను మిక్సర్లో పెట్టేసి బ్లెండ్ చేశాను ఈ టమాటాస్ని. సో ఈ 3 టమాటాస్ అయితే ప్యూరీని ఇందులో వేసేసాను అనమాట. ఈ మసాలాని కొంచెం సేపు ఉడకనివ్వండి, ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది. టమాటాని మనం బాయిల్ చేయలేదు కదా, అదే ఫ్రై చేయలేదు కదా ఆయిల్లో. సో పచ్చి టమాటా వేసాం కాబట్టి కొంచెం సేపు అయితే ఉడకనివ్వండి, ఒక 5 మినిట్స్ పాటు. అప్పుడైతేనే మనకి మసాలా అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది. సో తర్వాత అయితే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటా ఉండండి. సో ఆల్రెడీ టమాటా అయితే మగ్గిపోయిందనమాట. మనం పక్కన ప్యారలల్గా అయితే వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఏంటంటే మనకి 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 కప్ సరిపోతుంది. సో 3 కప్స్ వేసాం కదా, మనకి 6 కప్స్ ఆఫ్ వాటర్, 6 కప్స్ అవసరం లేదు, 1.5 అలా క్వాంటిటీ మెల్ట్ చేసుకొని ఆ కప్స్ అయితే వేసుకోండి. సో ఇక్కడైతే మా అమ్మ ఒక 7 కప్స్ ఆఫ్ వాటర్ వేసింది. సో ఇక్కడ రొయ్యలు అయితే తీసుకున్నాం కదా, ఆవగించి పెట్టినవి 1 kg ఆఫ్ రొయ్యలు ఉన్నాయి. సో ఇవి రొయ్యలన్నీ వేసుకోవాల్సిన పని లేదు, హాఫ్ క్వాంటిటీ రొయ్యలు అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ రొయ్యలు కూడా హాఫ్ ఆఫ్ ద పార్ట్ కుక్ అయి ఉన్నాయి, ఎందుకంటే ఇలా చేసి పెట్టుకుంటే మనకి నీచు స్మెల్ అనేది రాదు బిర్యానీలో, నార్మల్గా ఉంటుంది. లేదంటే పచ్చి రొయ్యలే వేసేసామంటే స్మెల్ అనేది వస్తుంది, రొయ్యల స్మెల్. ఆ స్మెల్ రాకుండా ఉండడం కోసం ముందుగా ఉప్పు పసుపు వేసుకొని ఆవగించి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇలా రొయ్యలను యాడ్ చేసుకొని ఆ మసాలాలో అంతా మిక్స్ చేసుకొని కొంచెం సేపు రొయ్యల్ని ఉడకనివ్వాలి. సో రొయ్యలు ఏంటంటే ఫాస్ట్గా ఉడుకుతాయండి, ఇది కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా వీటిల్లో, సో దానివల్ల ఫాస్ట్గానే ఉడికిపోతాయి. బట్ ఇక్కడైతే ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోయింది. ఉప్పు సరిపోలేదు అనుకున్నప్పుడు కొంచెం కల్లుప్పు అనేది ఇప్పుడే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడం వల్ల బాగుంటుందన్నమాట. ఈ టైంలో అయితే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి. కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడైతే నేను బోత్ యాడ్ చేసేసాను. కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాక అదైతే కొంచెం మంచిగా కలుపుకోవాలి. సో కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి ఒక 10 మినిట్స్ పాటు. సో రొయ్యలు అనేవి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఈ ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది, ఈ కొత్తిమీర ఫ్లేవర్. సో పక్కనైతే మనం ప్యారలల్గా బాయిల్ చేసుకుంటున్నాం కదా, ఆ వాటర్ని యాడ్ చేసేసి రైస్ ఇంకా యాడ్ చేయడమే. సో ఫైనల్ స్టేజ్కి అయితే మన బిర్యానీ వచ్చేసింది. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బిర్యానీ ఎలా వచ్చిందో. ఇలా అయితే చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. దమ్ బిర్యానీ కాకుండా ఇది ఒక కుక్కర్ పులావ్ లాగా అనమాట బిర్యానీ. చూసారా రొయ్యల గ్రేవీ ఎలా తయారైపోయిందో, ఒక 10 మినిట్స్ ఉంచితేనే. మీకు కావాలనుకుంటే ఈ గ్రేవీ కూడా తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఈ గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం రైస్లో తినడానికి, అలాగే బిర్యానీలో కూడా కలుపుకోవడానికి. బట్ ఇక్కడైతే మనం ఇదంతా ఉంది కదా, సో ఈ గ్రేవీ మొత్తంలో ఇప్పుడైతే వాటర్ అనేవి యాడ్ చేయబోతున్నాం. సో పక్కన మనం బాయిల్ చేసుకున్న వాటర్ 7 కప్స్ ఆఫ్ వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట, చూసేసేయండి. సో ఇక్కడ పక్కన అయితే వాటర్లో ఇలా కొత్తిమీర వేసి బాయిల్ చేసిందనమాట మా అమ్మ. సో ఆ వాటర్ని అయితే యాడ్ చేసేసింది. సో ఈ వాటర్ని యాడ్ చేసేసాక మనం సోక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బిర్యానీ రైస్, ఆ రైస్ని అయితే యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవడం. సో నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నా వీడియోస్ని, నా ఛానల్ హేమ సన్నారెడ్డి ఛానల్. సో ఇదైతే నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్, నా ఫుడ్ వ్లాగ్స్, అలాగే ట్రావెల్ వ్లాగ్స్, నా మదర్హుడ్ జర్నీ అన్నీ క్యాప్చర్ చేసి షేర్ చేసుకుంటుంటాను నా ఛానల్లో. సో మీకు ఎవరికైనా నా ఛానల్ నచ్చితే ప్లీజ్ ఫాలో చేసి పెట్టుకోండి. సో వాటర్ బాయిల్ అయిన వాటర్ని కొంచెం మనం వేసాక అవి కొంచెం బాయిల్ అవ్వనిచ్చి వాటర్ బాగా తెరులుతాయి కదా, ఆ తెరిలినప్పుడైతే ఈ బియ్యాన్ని అయితే యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేయండి. ఓన్లీ 1 విజిల్ చాలు. 1 విజిల్కే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ని బాయిల్ చేస్తున్నాం, బాగా తెరిలాక వాటర్ని యాడ్ చేసాం కాబట్టి. సో ఇది జస్ట్ అమేజింగ్ అండి టేస్ట్. నార్మల్గా మనకి బిర్యానీ తింటుంటాం కదా, పొడిగా బిర్యానీ రైస్ అయితే చాలా మంచిగా వస్తుంది. సో ఇక్కడైతే మనం 1 విజిల్ వచ్చిన తర్వాత హైలో పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసేయండి. మీకు సలాడ్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకోండి ఈ టైంలో. సో బిర్యానీ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. మీరు ఎవరైనా ఈ బిర్యానీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడైతే మా అమ్మ కొన్ని ఫిష్ ఫ్రై కూడా చేసింది, అందుకే అవి చూపిస్తున్నాను మీకు. సో రొయ్యల్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. లాస్ట్ వరకు చూడండి బిర్యానీ ఎంత పొడిగా పలుకులుగా వచ్చిందో మీరే చూస్తారు. సో
ఇలా కుక్కర్‌లో పెడితే ఒక కిచిడీ లాగా అయిపోతుంది అని అనుకుంటాం కదా! సో, అలా ఏం లేదండి. బిర్యానీ అయితే కుక్కర్‌లో చాలా మంచిగా వస్తుంది. సో, మనం దబర్లు పెట్టి చేసుకోవాల్సిన పని లేదు. సో, ఆ బిర్యానీ అయితే మా అమ్మ ఇందులో అయితే వేసేసిందనమాట ఈ పాత్రలో. వేసేసి సిమ్‌లో పెట్టింది ఆవిరి కోసం. కుక్కర్‌లో చేసిన దాన్ని. చూడండి మూత ఓపెన్ చేస్తుంది. ఎంత బాగొచ్చిందో మీరే చూడండి. చాలా టేస్టీగా చాలా అంటే చాలా ఫ్లేవర్డ్ ఘీ స్మెల్ అన్నీ ఎన్హాన్స్ అయ్యి చాలా పొడి పొడిగా వచ్చింది. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. సో మీకెవరికైనా ఈ బిర్యానీ ట్రై చేయాలి అని అనుకుంటే ఒకసారి ట్రై చేసి నాకైతే కమెంట్లో షేర్ చేసుకోండి మీ ఒపీనియన్ అండ్ మీ టేస్ట్ ఎలా ఉందో. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.